ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మనం కోసం. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా తను కట్టుకునే శారీ పైన ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే, శారీ కాంట్రవర్సీ. ఇదేంటిది శారీ కాంట్రవర్సీ ఏంటి చార్మి అనుకుంటున్నారా? దానికి సంబంధించే మాట్లాడుకుందాం. అయితే యూనియన్ బడ్జెట్కి సంబంధించి ఇది 9వ శారీ. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్గా తాను 9వ శారీ ఇదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడము, 9th టైం కూడా తానే ప్రవేశపెట్టడం అనేది ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. మరి ఈ రికార్డుకి సంబంధించిన దాంట్లో ప్రతి సంవత్సరం అంటే తాను కట్టుకున్న చీర ఏ ప్రాంతం నుంచి అయితే వస్తుందో ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకే ఎక్కువగా నిధులు వెళ్ళే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. అయితే దానికి సంబంధించి కంప్లీట్గా సోషల్ మీడియా అంతా కూడా ఈసారి తాను కట్టుకున్న చీర గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అయితే 2026-27 యూనియన్ బడ్జెట్కి సంబంధించి ప్రవేశపెట్టినప్పుడు తాను కట్టుకున్న పింక్ కలర్ శారీ ఏదైతే ఉందో, పింక్ అండ్ బ్లూ బార్డర్ శారీ, అది కాంచీవరం శారీ. కాంచీవరం శారీ కాబట్టి తమిళనాడు వాళ్ళకి ఎక్కువగా నిధులు వెళ్ళే అవకాశం ఉంది. దానికన్నా ముందు ఇంకేదో రాష్ట్రం అప్పుడు ఆ బాందిని శారీ కట్టుకున్నారని, దానికన్నా ముందు పట్టు చీర కట్టుకున్నారని, ఇలా తాను కట్టుకున్న చీర గురించి కూడా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. ఇక సోషల్ మీడియా మొత్తం అదేవిధంగా న్యూస్ రంగాలలో ఇదే వినిపించడంతో దానికి సంబంధించి అటు నిర్మలా సీతారామన్ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. బడ్జెట్లో ఉన్న అంశాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడంపై ప్రజలు దృష్టి పెట్టాలని, తన చీరపై కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇటీవల తాను కట్టుకున్న చీరకి సంబంధించి ఇటువంటి అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం వల్ల ముఖ్యమైన విషయాలపై పట్టు కోల్పోతున్నారని, కాగా ఎవరూ కూడా దీనికి సంబంధించి మాట్లాడకుండా నేను చెప్పిన విషయాలకి సంబంధించి మాట్లాడాలని కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా తాను కట్టుకున్న చీర ప్రజెంట్ తను ఏదైతే చీర కట్టుకుందో అది తమిళనాడుదో లేకపోతే మహారాష్ట్రదో పోనీ తెలంగాణదో ఆంధ్రదో ఎక్కడిదైనా పర్వాలేదు, కానీ ఇప్పుడు చీర కట్టుకున్న కలర్ని బట్టి ఆ ప్రింట్ని బట్టి రేపటి రోజు పటోలా చీర కూడా తెలంగాణకి ఎక్కువ ఇచ్చిరను, లేకపోతే ఇదేమంటారు మైసూర్ది సిల్క్ శారీ కట్టుకుంటే బెంగళూరుకి ఎక్కువ ఇచ్చిరు, కర్ణాటకకి ఎక్కువ ఇచ్చిరు అని మాట్లాడుకుందామా? అసలు అక్కడ చీర గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆమె చేయాల్సిన బడ్జెట్కి సంబంధించింది కదా మాట్లాడాల్సింది. సో కంప్లీట్గా సోషల్ మీడియా జరుగుతున్న అదేవిధంగా కొన్ని వర్గాల వాళ్ళు మాట్లాడుతున్న విషయాలకి సంబంధించి తానైతే స్పందిస్తూ మీరు చూడాల్సిన వేరే ఉన్నాయి, మీరు తెలుసుకోవాల్సిన వేరే ఉన్నాయి, నా చీర గురించి కాదు, నేను ఏదైనా కూడా నార్మల్గానే కట్టుకున్నానని చెప్పుకొచ్చారు. సో ఇది ప్రజెంట్ అయితే చీర కాంట్రవర్సీ. సో మీరేమనుకో ఖచ్చితంగా కమెంట్ చేయండి.